హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! మా మావయ్య తన టెర్రస్ పైన చిన్న మినీ గార్డెన్‌లా ఏర్పాటు చేసుకున్నాడని. తనకి మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్ అండి. అదిగో అదే తన డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ అనేవి వేస్తూ ఉంటాడు. తనకనే కాదు, ఈ రోజుల్లో చాలామందికి గార్డెనింగ్ అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు. అంటే ప్రకృతి ప్రేమికులు ఉంటారు కదండీ! ఒక చిన్న ప్లేస్ ఉన్నా సరే ఏం చేస్తున్నారంటే అక్కడ మనం మొక్కలు పెంచాలి అని చెప్పి ఆలోచిస్తున్నారనమాట. ఇప్పుడు సిటీస్‌లో ఉండేవాళ్ళనుకోండి, వాళ్ళకి సరిగ్గా మొక్కలు పెంచుకోవడానికి అది ప్లేస్ ఉండదు. అంటే అపార్ట్మెంట్స్‌లో అలా ఉంటారు కదా! వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న కుండీల్లో ఒక బాల్కనీలో గట్టా పెట్టుకుంటూ ఉంటారు. అదే మన పల్లెటూరులో ఉన్నవాళ్ళనుకోండి, వాళ్ళకున్న చిన్న ప్లేస్‌లో అయినా కూరగాయల మొక్కలని, లేకపోతే ఏదైనా పూల మొక్కలు అన్నీ వేసుకుంటూ ఉంటారనమాట. సో, దానివల్ల చూడ్డానికి కూడా మన ఇంటి వాతావరణం అనేది చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది మన మనసుకి. అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా మొక్కల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి. కొన్ని అలాగే మనకు తెలీదు, మన చుట్టుపక్కలే చాలా మెడిసినల్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి మనకి. సో, అలానే కాకుండా ప్లాంట్స్ నుంచి మనకు ఆక్సిజన్ అనేది వస్తుంది కాబట్టి, దానివల్ల ఎక్కువ మొక్కలు ఉండడం వల్ల మన హెల్త్ అనేది ముందు చాలా చాలా బావుంటుందనమాట. సో, అలాగే ఏంటంటే కొంతమంది మనం ఉండే దగ్గరే కొన్ని రకాల మొక్కల్ని పెంచడం వల్ల మనకి హెల్త్‌కి కూడా చాలా మంచిది. అలాగే మన మానసికంగా కూడా చాలా మన మైండ్ రిఫ్రెష్ అవుతుందనమాట. సో, ఇక్కడ చూసినట్టయితే మా మావయ్య చాలా పనికిరాని వాటిలతో కూడా తను ఏం చేస్తాడంటే పడేయకుండా దాన్ని కట్ చేసి మొక్కల్ని వేస్తూ ఉంటాడనమాట. మీరు చూసారు కదా ఇందాక బాటిల్స్ అవి కట్ చేసి, అవి చూడండి అసలు ఎంత అందంగా ఉంటాయో. ఆ కట్ చేసి అట్లా అలా పెంచుతూ ఉంటాడు. ఇదిగో చూడండి సంపంగి మొక్క, సంపంగి పువ్వు చూసారా? అసలు ఆ స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది కదా! ఒకసారి మా మావయ్య ఏం చేశాడంటే ఒక డ్రాగన్ ఫ్రూట్ పిల్లలకని తీసుకొచ్చాడు. అందులో కొన్ని గింజల్ని తీసి జస్ట్ అసలు వస్తాయా రావా అని వేశాడనమాట. వేస్తే ఒకేసారి ఒక 50, 60 మొక్కలు వచ్చేసినాయి. సో, ఆ మొక్కల్ని ఏం చేశాడంటే అక్కడక్కడ పాతాడనమాట. కొన్ని కొంతమందికి పెరిగిన తర్వాత ఇచ్చేశాడు. కొన్ని చూడండి అసలు ఎంత పెద్దవైనాయో కదా డ్రాగన్ మొక్కలు. అయ్యో చూడండి చిన్న చిన్న గ్లాసెస్‌లో కూడా వేసేసాడనమాట. కొంచెం మట్టేసేసి. అదేమో ఇంకా నూనె డబ్బాలు ఉంటాయి కదా మనకి, ఆ నూనె డబ్బాలు కూడా ఏం చేశారంటే కట్ చేసి మొక్కల్ని వేయడం, లేకపోతే ఏదన్నా పాత డబ్బాలు మనకి పనికిరాని ప్లాస్టిక్ వస్తువులు ఉంటే వాటిని కూడా కట్ చేసి అందులో మట్టి కింద వేసుకోవడం వల్ల మనకి బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అంటాం కదా, అలా అనమాట. ఇగో చూడండి డ్రాగన్ మొక్కలు అలా అన్నిటిలోని కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాడు. అలాగే తనకి ఎక్కడైనా మంచి మొక్కలు కనిపిస్తే తెచ్చి ఇంటి దగ్గర వేస్తాడనమాట. గ్రేప్స్‌ని అలాగే ఇంకా చాలా చాలా ప్లాంట్స్ అనేవి వేస్తూ ఉంటాడు. మందార పువ్వు చూడండి ఎంత బాగుందో కదా! తులసి మొక్కలు, అలాగే మందార మొక్కలు, ఇంకా డెకరేషన్ ఐటమ్స్‌కి యూజ్ చేస్తాం కదా ఈ మొక్క. డెకరేషన్ పర్పస్ కూడా చాలా చాలా బాగుంటాయి. అవి చూడండి చిన్న చిన్న వాటిలో ఇప్పుడిప్పుడే ఏదో మొక్కలు వస్తూ కూడా ఉంటున్నాయి. ఆ చిన్న గిన్నెల్లోని, అలాగే ప్లాస్టిక్వి మనం మిర్చిలు అలాంటివి కొనుక్కుంటూ ఉంటాం కదా, బిర్యానీ బాక్సెస్ అవన్నీ కూడా పడేయకుండా అలా యూస్ చేస్తాడనమాట. ఇక్కడ చూడండి పైనాపిల్ ప్లాంట్ అది. ఆల్రెడీ 2, 3 పైనాపిల్స్ కూడా వచ్చినాయి, తిన్నారు వాళ్ళు. ఇక్కడ చూడండి ఈ నూనె డబ్బాని ఎంత బాగా కట్ చేశాడో, అందులో మళ్ళీ ప్లాంట్ వేసాడు. ఆ బంతి పూలు ఎంత బాగున్నాయో కదా! ఇలాగే చేసుకుంటే మనకు కూడా చాలా, అంటే మనకు కుండీల్లోనే పెట్టుకోవాలి, అవి ఉంటేనే మేము చేసుకుంటాం అలా ఏం లేదు. ఏది ఉన్నా కూడా మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ ఎందులో అయినా కూడా మనం ఇదవ్వగలం. సో, ఇక్కడ చూడండి సంపంగి ఇందాక చెట్టు చూసారు కదా, ఆ కాయల్ని అలా పడేస్తే అందులో మనకి మొక్కలు వస్తాయి అన్నమాట, అవి ఎండిపోయి. ఇక్కడ గులాబీ మొక్కలు చూడండి బాగా చిగురులతో భలే ఉన్నాయి కదా, చిగురులు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. ఇవన్నీ కూడా తనే కేర్ చేస్తూ ఉంటాడనమాట. ఈవినింగ్ టైం వచ్చి చాలాసేపు వాటర్ పోసి మొక్కలతోనే స్పెండ్ చేస్తాడు తన టైం అంతా కూడా. సో, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఉసిరి చెట్టు చూడండి, అలాగే మల్లి చెట్టు అది. మల్లెపూలు ఇదివరకు చాలా పెద్దగా ఉండేవి, తీసేశారు అవన్నీ. చూడండి చామంతి, వైట్ కలర్ చామంతి ఎంత బాగున్నాయి కదా.
చామంతి పూలు అంటే ఎవరికి ఇష్టం ఉండవు, చూడడానికి చాలా బాగుంటాయి కలర్స్వి. తిను కొన్ని రోజులు ఊరు వెళ్ళాడనమాట, ఒక 10 డేస్. ఆ ఊరు వెళ్ళడం వల్ల మొక్కలకి వాటర్ పైకి కొన్ని మొక్కలు అలానే వచ్చిన వెంటనే అమ్మో మొక్కలు అని చెప్పి చూసుకొని అట్లకి అన్నిటికీ వాటర్ పోసుకున్నాడు. చూసారా, ఈ ధర్మాకోల్ బాక్సెస్ని కూడా వదలడు, అందులో కూడా వేసేస్తాడనమాట. నెక్స్ట్ ఇగో చూడండి, చిన్ని ప్లాస్టిక్ మనం ఏం చేస్తాం, పడేస్తాం, కానీ వాటిని కూడా యూస్ చేసి ఎంత బాగా చేశాడో. నాచు మొక్కలు ఇవన్నీ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. పైనాపిల్, ఇక్కడ ఒక పైనాపిల్ ఉంది. ప్రతిదీ కూడా మనకి ఏదో ఒకటి, ఏ ప్లాంట్ అయినా కూడా ఏదో ఒక యూజ్ ఉంటుంది, కాకపోతే మనకు తెలీదు. అండ్ ఇది చూడండి, ఆ బస్తాలో మట్టి వేసేసి దాంట్లో కూడా ఒక మొక్క వేసాడు. చాలా బాగుంది కదా. ఇప్పుడు చూడండి, ఇది ఈ డాబా మీద ఇదంతా ఇది ఒక పాదు. అవేంటి డ్రాగన్ గుడ్లు అనుకుంటున్నారా? కాదండి, మీకు ఆల్రెడీ తెలుస్తుంది కదా, గుమ్మడి కాయలు. చూడడానికి చూడండి అచ్చు డ్రాగన్ కాయల్లానే ఉన్నాయి, డ్రాగన్ గుడ్లులాగా. నాకైతే అలాగే అనిపించింది. మా అక్క నేను చూసినప్పుడు ఏంటి డ్రాగన్ గుడ్లు అనుకున్నాం. అసలు నిజంగా మీరు నమ్మరండి, ఒక 30-40 కాయలు పైనే ఉన్నాయి. చాలా కాయలు వచ్చేసినాయి అనమాట. మనకి తెలుసు కదా, కాయలన్నీ వచ్చినప్పుడు అదేమవుతుంది, అలాగే ఎండిపోతుంది అనమాట. తర్వాత మనం కాయలు కోసేసుకొని వడియాలు పట్టుకుంటాం. ఓకే, మీకు నచ్చినట్టయితే ప్లీజ్